అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విఎం థామస్, ప్రభుత్వ విప్, గంగాధరనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనరీ లీడర్. మన అందరికీ తెలుసు, ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఒక రాళ్ల రప్పగా ఉండే ఒక ప్రదేశాన్ని ఈరోజు ఒక ఐటీ హబ్గా, ఒక కాలిఫోర్నియాగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదే విధంగా గత ప్రభుత్వంలో చూసారంటే ఎలాంటి కంపెనీలు రాలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం కూడా దావోస్కి వెళ్ళారు. కానీ ఒక ఫేక్ డేటా ఇచ్చి సో మెనీ కంపెనీ తీసుకొస్తానని చెప్పేసి అన్ని కూడా ఇచ్చారు. అలాంటిది ఏమీ జరగలేదు. మనం చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు, పెద్ద సున్నా అని చెప్పొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పరిశ్రమల స్థాపనకి ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి అన్నారు. అంటే మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావచ్చు, మీరు రండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎలాంటి ఏమేమి కావాలో ఇవన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ కిరీటం లోకేష్ అన్న గారు ఇద్దరు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. చాలా మంది వెళ్ళి ఏం చెప్పారంటే, మా రాష్ట్రానికి రండి అని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పకుండా, మా దేశానికి రండి, మా రాష్ట్రంలో కూడా ఇన్వెస్ట్ చేయండి, మా దేశాన్ని నంబర్ 1గా చేద్దాము, మన అందరూ కూడా కలిసి పనిచేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తను చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా చూసారంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కంకణం కట్టుకొని ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తతో మాట్లాడి మాకు ఖచ్చితంగా కంపెనీ రావాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. -6 డిగ్రీని కూడా లెక్క చేయకుండా, స్వెటర్ కూడా వేసుకోకుండా, ఎలాంటివి జాకెట్ వేసుకోకుండా అలానే గట్టిగా నిలిచి రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం కష్టపడి ఈవెన్ చలి అనక -6 డిగ్రీ కూడా తట్టుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తను కన్విన్స్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అని చెప్పి కన్విన్స్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా రెడ్ కార్పెట్ వేశారు, ఆయనకి బ్రహ్మాండంగా ఆహ్వానించారు, ఆయనకి అన్ని మర్యాదలు ఇచ్చి ఆయనతో డైరెక్ట్గా 1-to-1 భేటీ అవ్వడం కూడా మనం అందరూ కూడా న్యూస్లో చూసాం. అదేవిధంగా చూసారంటే మైక్రోసాఫ్ట్ అధినేత డైరెక్ట్గా బిల్ గేట్స్ దగ్గర మాట్లాడాడు. అప్పుడు ఐటీ కావాలన్నాడు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి మాట్లాడి మాకు ఏఐలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో డైరెక్ట్గా భేటీ అయ్యి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు విజన్ మెచ్చి వీళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా మీతో ఉంటాము, ఆంధ్రప్రదేశ్కి మేమందరూ కూడా వచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తాము, మీ విజన్ 2047లో మేము కూడా ఒక పార్ట్గా, ఒక భాగ్యస్వామ్యంగా మేము కూడా ఉండి మీ అడుగులో మేము కూడా నడిచి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి, అదేవిధంగా మన దేశ డెవలప్మెంట్కి మేము కూడా ఉంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దావోస్లో పర్యటించిన 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి లోకేష్ గారు మంచి పారిశ్రామికవేత్తలను చాలా మందిని కలిశారు. అది ఇంతవరకు జగన్ రెడ్డి ఆయన జీవితంలోనే ఈ 4 రోజులు వీళ్ళు కలిసినట్లు ఈయన జీవితం 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆయన కలవలేదు, ఇంక మీద కలవడు, ఇంక మీద కలవ కూడా పోడు. సో అదేవిధంగా చూసారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ మెచ్చి అనేకమైన విదేశ కంపెనీలు రావడానికి, ఆసక్తికరంగా ముందుకు రావడానికి అందరూ కూడా వస్తున్నారు. 2014లో ఎలా విభజన నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు నిర్వహించి, దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి అన్ని రంగాల్లో కలిసి సుమారుగా 11.77 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఏపీ బ్రాండ్గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.
ఇప్పటికే రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులతో సుమారుగా 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యక్రమాలను మొదలుపెట్టాయి, స్టార్ట్ అయింది. యువతకు 40,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసు, ఆయన ఒక్కరి వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం, వేరే ఎవరి వల్ల ఇది సాధ్యం కాదని చెప్పేసి నేను ధీమాగా చెప్పగలను. ఒక ప్రజానాయకుడు, మన ముఖ్యమంత్రి, ఒక కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తి, మన అందరూ కూడా ఆయన్ని మంచిగా కాపాడుకోవాలి. ఆయన ఇంకొక 30 సంవత్సరాలు మంచిగా ఉంటే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవడానికి ఎలాంటి డోకా లేదు. 2047లో 100% ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. ఆయన అనుకున్న కళ విజన్ 2047 ఖచ్చితంగా నెరవేరుతుంది. మేమందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకు మేము అండగా ఉంటాం. మా వంతు మేము కూడా కృషి చేసి ఆయనకి ఇబ్బంది లేకుండా ఆయన కన్న కళ నెరవేరాలని చెప్పేసి మేమందరూ కూడా కృషి చేస్తామని మీ అందరికి చెప్తున్నాం. ఇప్పటికే మీరు తెలుసు, నా 5 కోట్లు ఆల్రెడీ మనం 5 కోట్ల పైన పెట్టుబడులు వచ్చినాయి. 5 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడి వచ్చాయి. ఒక్క జూమ్ కాల్ తోనే ఆర్సెల్ఆర్ మిట్టల్, అదేవిధంగా నిపాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన యువ కరటం నారా లోకేష్ గారికి దక్కుతుంది. జనవరి 8న విశాఖలో రూపాయి 2 లక్షల కోట్లు ప్రాజెక్టులను ప్రధాని మోడీ చేత శంకుస్థాపన చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇది మనకున్న బ్రాండ్. ఇది చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ఇది లోకేష్ అన్న అంటే ఒక బ్రాండ్. సో లోకేష్ అన్నను చూసి, చంద్రబాబు నాయుడు చూసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి అందరూ కూడా పెట్టుబడులకు రావడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కూడా చాలా పెట్టుబడులు వస్తాయి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు